పులివెందుల అడ్డ అనేది ఎవరి గడ్డ? పులివెందుల ఎవరి సొంతము? లోకేష్ గారిదా? చంద్రబాబు గారిదా? లేకపోతే జగన్ గారిదా? అవినాష్ గారిదా? కడప జిల్లా ప్రజలు ఎటువైపు ఉన్నారు? ఈ ఎన్నికల ఫలితాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి సంకేతం ఇచ్చారు టీడీపీ నాయకులు, టీడీపీ అధిష్టానం అంటే ఏం చెప్తారు సార్? అది ప్రజల అడ్డా అండి. పులివెందుల ప్రజల అడ్డా. పులివెందుల ఎవరి జేబు సంస్థ కాదు. కానీ ఇప్పుడు రాకా పడ్డ బాధలు పడ్డారాళ్ళు. ఇవాళ వాళ్ళు స్వేచ్ఛ వాయువులు పీలుస్తూ బయటకు వచ్చారు. ఎటు న్యాయం ఉంటే అటు ఉంటారు ఇక నుంచి. ఇప్పుడు తెలుగుదేశంకి వాళ్ళు ఓటేశారని వాళ్ళ జీవితకాలం ఓటేస్తారని కూడా మనం ఆశించకూడదు. ఎప్పుడైనా సరే వీళ్ళు కూడా తప్పుదోవ పడితే వీళ్ళకి కూడా అదే గుణపాఠం చెబుతారు ఎవరికైనా. ఇప్పుడు 45 ఏళ్ల పాటు అటువంటి ఒక దీనిలో మగ్గారు వాళ్ళు. ఒక బానిసత్వంలోనూ లేకపోతే ఒక నియంతృత్వ చేతుల్లో మగ్గారు. ఇప్పుడు వాళ్ళు స్వేచ్ఛా వాయువులు పీల్చారు కాబట్టి ఇక నుంచి రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ ధర్మంగా ఉంటుందో, ఏ నాయకుడు ధర్మంగా ఉంటుందో వాళ్ళ వైపు ఉంటారు తప్ప గత కీర్తిని చూసి ఇక జగన్మోహన్ రెడ్డి మా చిరకాలం ఆయనే మా నాయకుడు, ఆ కుటుంబానికి మేము బానిసలుగా ఉంటామని ఇదైతే సంఖ్యలు తెగిపోయినాయి. ఇవాళ ఆగస్టు 15 1947లో భారతదేశానికి స్వతంత్రం ఎట్లా వచ్చిందో ఇవాళ ఆగస్టు 14 ఒక రోజు ముందుగా 2025 నాటికి పులివెందుల్లో కూడా మళ్ళీ కొత్త స్వాతంత్రం వచ్చింది వాళ్ళకి. పునఃస్వాతంత్రం ఒక రోజు ముందుగా. దుర్గాకుమార్ గారు ఆ ఎన్నిక అసలు మొత్తం దొంగ ఓట్లు సృష్టించారు, దొంగ ఓట్లే వేశారు, అక్కడ ప్రజలు ఓట్లు వేయలేదు అన్నట్టు కూడా అవినాష్ రెడ్డి మాట్లాడారు. రిగ్గింగ్ చేశారు, రిగ్గింగ్ వల్ల గెలిచారు, ఇది ఒక ఎన్నికేనా అన్నట్టు మాట్లాడారు. ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మరి గెలిచినప్పుడు కూడా మరి అదే ప్రజలు అదే విధానంతో వేశారు కదండి. ఇప్పుడు నిన్న పులివెందుల్లో వీళ్ళు పోలీసుల్ని బట్టలోడ తీసి కొట్టమంటే అది అందుకుని నిన్న పోలీసుల మీద తిరగబడితే కూడా పోలీసు అధికారి ఒక ఆయన చెప్పాడు, మేమేం భయపడము, నేను వేసుకుంది యూనిఫామ్ అని. అంటే వీళ్ళకి పోలీసులు వాళ్ళు ఫీల్ అయ్యారు, మా ఆత్మ గౌరవ ప్రతీక అయినటువంటి యూనిఫామ్ లో ఉన్నాము, మేము ఎవరికి తల వంచక్కర్లేదురా కొడకల్లారా అని ఎవరైతే అరాచకాలు సృష్టించాలని ప్రయత్నించారో వాళ్ళకి బహిరంగ సవాల్ ఇచ్చినాడు. అది ఆ వీడియోలు తీస్తున్నారని కూడా ఆయనకు తెలుసు. తెలిసినా కూడా ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి. మేము పులివెందుల్లోనే మేము తిరగబడ్డాము, మీరు మాత్రమే ఎవరు అట్లా. ఇప్పుడు అందరూ శంకరయ్యలే ఉండరు కదండి. వివేకానంద రెడ్డి గారి హత్య సాక్ష్యాధారాలను చెరుపుతున్నప్పుడు మౌన సాక్షిగా నిలిపిన శంకరయ్య లాగానే పోలీసులు అందరూ ఉండాలని ఆశించకూడదు. ఇప్పుడు అసలు ఆశించకూడదు. నిన్న ఆ పోలీస్ అధికారి ఇచ్చిన సందేశం రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పోలీసుల్లో ఎవరికన్నా భయాందోళనలు ఉంటే ఏది వీళ్ళు వస్తారు గుడ్డలు తీస్తారని భయపడక్కర్లేదు. మనం యూనిఫామ్ లో ఉన్నాం. రాజ్యాంగానికి మనం బద్దులు కానీ వ్యక్తులకు కాదు, వ్యవస్థలకి నియమబద్ధులమై ఉన్నామని వాళ్ళు అందుకోవాలి, మిగిలిన వాళ్ళు కూడా. ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాలు అనేవి రేపు స్థానిక ఎన్నికల మీద ఎటువంటి ఫలితాలు చూపించే అవకాశం ఉంది, ప్రభావము? ఇది ఎన్నిక స్థానిక సంస్థల మీద ఇప్పుడు మొన్న సాధారణ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చినాయో రేపు స్థానిక ఎన్నికల మీద కూడా అదే వస్తుంది. దీనికి తోడు ఇప్పుడు పులివెందుల్లోనే ఈ విధమైనటువంటి మెజార్టీ కోల్పోయి ప్రజల విశ్వాసాన్ని జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు సొంత గ్రామంలో కూడా కోల్పోయాడనేది తేలిన తర్వాత ఇక వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మనోధైర్యం కూడా దెబ్బతింటదండి. అంతకు ముందు వాళ్ళు ఎవరి మీదైనా తొడగొట్టే పరిస్థితికి వెళ్ళారు. కొడాలి నాని అయితే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించకపోతే నేను బూట్ పాలిష్ చేసుకుని బతుకుతానన్నాడు కదా. అంత సవాళ్ళు ఇచ్చిన వ్యక్తులు ఇవాళ పులివెందులు వెళ్ళి మరి వాళ్ళ స్థానిక అభ్యర్థిని జగన్మోహన్ రెడ్డి గారే వెళ్ళి ఆ ఎన్నికల్లో పాల్గొనాలి. ఎందుకంటే అప్పటికే ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉంది, గత కొంతకాలంగా తన మీద వ్యతిరేక పవనాలు వేస్తున్నాయి పులివెందుల్లో, ఇక నేను ఎంతో కాలం మభ్య పెట్టలేను, భయపెట్టలేను అనేది అర్థమైంది. ఎందుకంటే ఆయన ఇంటి చుట్టుముట్టి కూడా రాళ్ళు ఇచ్చిన సందర్భాలు మనం 2 సార్లు చూసాం. వాళ్ళకి బిల్లులు ఇవ్వకపోవటం కానీ, ఈయన్ని నమ్మి వర్కులు చేసి ఆర్థికంగా నష్టపోవటం కానీ ఇవన్నీ చూసాం. కాబట్టి రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో ఇంకా ప్రజలు ఈ రాష్ట్రంలో కూడా ఇంకా దిగునీకృత ఉత్సాహంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఆయనకి కూడా గుణపాఠం చెప్తారు నందు గారు. ఇప్పుడు ఎన్నికలు రద్దు చేయాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు వైసీపీ నాయకులు. మరి సుప్రీంకోర్టు తీర్పు ఎట్లా ఉండే అవకాశం ఉంది, ఏంటి, ఏం చెప్తారు సార్ దీని మీద? ఇప్పుడు న్యాయస్థానానికి వెళ్ళే హక్కు ఎవరికైనా ఉంటుందండి.
ఖచ్చితంగా ఎన్నికల్ని సక్రమ మార్గంలో జరపాల్సిన పద్ధతి ఉంది. దాన్ని ఎవరు కాదనరు. జగన్మోహన్ రెడ్డి కిందటిసారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జైలు దగ్గర పరామర్శిస్తానికి వెళ్ళినప్పుడు మావాడు ఓటింగ్ మిషన్ సిబిఎంలను పగలగొట్టిన మాట వాస్తవమేనని కూడా ఆయనే చెప్పాడు. అంటే ఆయన పరిపాలనలో జరిగిన ఎన్నికలే అంత అక్రమాలతో జరిగితే ఏం మాట్లాడండి ఆయన? ఏమన్నా తప్పు అని ఆయన ఖండించాడా? ఇంకా వెళ్ళి పరామర్శిస్తూ ఏ సందేశం ఇచ్చాడండి ఆయన? ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు కనుక తగిన ఆధారాలు చూపిస్తే ఆయనకు న్యాయం జరగవచ్చు. కానీ ఎన్నికల సంఘం దగ్గర కూడా వాళ్ళ ఆధారాలు వాళ్ళకు ఉన్నాయి కదండి. పోలింగ్ బూత్ మీదకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దూసుకెళ్తున్నప్పుడు అక్కడ పోలీస్ అధికారి ఆ రకంగా వాళ్ళని తిరిగి కొట్టి అంత హెచ్చరికలు చేయాల్సి వచ్చిందంటే వాళ్ళు ఎంత ఉద్రిక్తతగా ఉన్నారు. పోలీసు ఎన్నికల సిబ్బంది మీదకి కానీ భద్రతా సిబ్బంది మీదకి కానీ తిరుగుబాటుగా ధోరణి వెళ్ళారనేది వీడియో ఎవిడెన్సెస్ మనకు కనపడుతున్నాయి నందు గారు. కాబట్టి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం కూడా అక్రమాలు చేయలేదు. అందరి దగ్గర ఇవాళ వీడియో ఫోన్స్ ఉన్నాయి, ఎక్కడంటే అక్కడ తీయగలుగుతున్నారు. కాబట్టి ఒకవేళ కనుక నిజంగా కనుక న్యాయస్థానం కనుక ఇందులో అక్రమాలు జరిగినాయి అని అంటే మళ్ళీ చెప్తారు, తప్పేం లేదు. అప్పుడు ఈ ఓట్లు కూడా వస్తాయా రాదా అనేది కూడా అనుమానమే. వీళ్ళకి 1121 ఓట్లు వచ్చినాయి ఇప్పుడు పులివెందుల్లో. ఈసారి అవి కూడా వస్తాయా లేదో కూడా చెప్పలేము గెలుపు మాట తర్వాత. ఓకే.